నాదెండ్ల మండలం గురుజవోలు గ్రామంలో పోలీసులు విడుదల రజనీకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు విడుదల రజనీపై తోపులాట జరిగారు. ఇక రజనీ పీఆర్ఓను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విడుదల రజనీ అనుచరులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విడుదల రజనీ చర్యలను కూటమి నేతలు ఖండించారు. పీఆర్ఓను అరెస్ట్ చేస్తే పోలీసులపై చేయి చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. రజనీని కూడా అరెస్ట్ చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం. నాదెండ్ల మండలం గురుజవోలు గ్రామంలో పోలీసులు విడుదల రజనీకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రజనీ పీఆర్ఓను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. అయితే సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విడుదల రజనీ అనుచరులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విడుదల రజనీ చర్యలను కూటమి నేతలు ఖండించారు. పీఆర్ఓను అరెస్ట్ చేస్తే పోలీసులపై చేయి చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. రజనీని కూడా అరెస్ట్ చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏ విధంగా అటు విడుదల రజనీ అయితే పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారో, తోపులాట కారణమవుతున్నారో దానికి సంబంధించిన విజువల్స్ ని ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం. నేను చెప్పాను మేడం, దొంగలు మీరు అసలు చెప్తారు, పోలీసు మేము కేసు కడతాం.
నాదండ మండలం గురుజవోలు గ్రామంలో పోలీసులు విడుదల రజనీకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. రజనీ పిఆర్ఓను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. అయితే సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విడుదల రజనీ అనుచరులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విడుదల రజనీ చర్యలను కూటమి నేతలు ఖండించారు. పిఆర్ఓను అరెస్ట్ చేస్తే పోలీసులపై చేయి చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక రజనీని కూడా అరెస్ట్ చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి, మనం చూస్తున్నాం విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పిఆర్ఓను అరెస్ట్ చేయడానికి వస్తే అటు పోలీసులపై చేయి చేసుకోవడం కావచ్చు, ఏ విధంగా ఆవిడ బిహేవియర్ ఉంది కావచ్చు, అలా బిహేవ్ చేయడం సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చు? ఒక మాజీ మంత్రి ఉండి అటు ప్రజల మధ్య ఈ విధంగా వ్యవహరించడం అంటే సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? మాధురి, తప్పనిసరిగా ఈ విషయాన్ని అయితే తప్పనిసరిగా ఖండించాల్సిన విషయం అని అంటూ కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేకుంటే ఇతర పార్టీల నుంచి కూడా ఈ వాదన బయట వినపడుతుందని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా విడుదల రజనీ ఇటువంటి వ్యవహారాల్లోనే కొంచెం దురుసుతనాన్ని ప్రవర్తిస్తూ వస్తుంది. అయితే ఆమెపై కేసుల విషయంలో కావచ్చు, లేకుంటే అతని పిఆర్ఓ పై కేసుల విషయంలో కావచ్చు, పోలీసులు తమ విధులను తాము నిర్వర్తిస్తుంటే వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా వారిపై దాడి చేయడానికి కూడా ఆమె వేయట్లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కేసులు అన్నప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి, లేని పక్షంలో వారు వివరించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని వచ్చిన పోలీసులపై విచారణ జరపడానికి వచ్చిన పోలీసులు కావచ్చు, లేకుంటే అరెస్టు క్రమంలో వారి దగ్గరికి వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఖండించదగిన విషయం అని చెప్పొచ్చు. అయితే ఈ గతంలో కూడా ఇటువంటి క్రమమే జరిగిందని చెప్పొచ్చు. గతంలో కూడా చిలకలూరుపేటలో ఒక విషయంలో, ఒక కేసు విషయంలో కూడా విడుదల రజనీ అత్యుత్సాహం ప్రవర్తించడమే కాకుండా పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు కూడా మనం గమనించవలసి వచ్చింది. అయితే ప్రస్తుతం కూడా ఈ వ్యవహారంలో కూడా పిఆర్ఓ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎవరైనా సహాయకులు, వ్యక్తిగత సహాయకులు కావచ్చు, కానీ ఏదైనా పోలీసులకు సహకరించాల్సిన ఒక మాజీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మాజీ మంత్రి ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేది ఖండించదగ్గ విషయం అన్నట్టు కూడా అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మాధురి, అయితే సంజయ్, మీరు అన్నట్లుగా మాజీ మంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, అంటే పోలీసులకు చట్టానికి సహకరించకుండా చట్ట విరుద్ధంగా ఈ విధంగా వ్యవహరించడం సంబంధించి ఆవిడను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా అటు కూటమి నేతలు కావచ్చు, పలువురు నేతలు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అలాగే ఈ విడుదల రజనీ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మాధురి, గతంలో కూడా ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. విడుదల రజనీ విషయంలో గతంలో రెండు మూడు సార్లు కూడా పోలీసులపై దురుతనంగా ప్రవర్తించి, అంతేకాదు అధికారులపై కూడా దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చూసాము. అయితే ఆమె తీరు మారకపోవడంతో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు కూడా ఆమెపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైతే కొంతకాలంగా అయితే గత ఎన్నికల్లో ఓటమి అనంతరం కొంచెం ఫ్రస్ట్రేషన్ అధికంగా ఉండటం కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం తమపై ఎటువంటి ఆమెపై పెట్టిన కేసుల విషయంలో ఏదో చర్యలు తీసుకునే క్రమంలో తాము ఏదో ఎదుర్దించడం ద్వారా తానేదో తప్పు చేయలేదనే భావనను బయట తీసుకొచ్చే ప్రయత్నంలో తాను ఏదో ఇటువంటి ప్రవర్తనకు ముందుకు తీసుకెళ్తుందన్నది అనుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా ఒక ప్రభుత్వ అధికారులపై కావచ్చు, లేకుంటే సిబ్బందిపై కావచ్చు, అంతేకాకుండా పోలీసుల వంటి వారిపై ఇటువంటి దాడికి ప్రయత్నించడం అనేది చాలా హేయమైన చర్యనంటూ కూడా అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఈ ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ వ్యవహారాన్ని తప్పనిసరిగా పై అధికారులకు దృష్టికి తీసుకురావడం, అంతేకాకుండా ఆమెపై చర్యలు తీసుకోవడానికి మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నాం. మాది రైట్, థ్యాంక్ యూ సంజయ్.